హాయ్ అండి, నమస్తే అందరికీ. మా కుటుంబ వంటలకి స్వాగతం. హ్యాపీ ఉమెన్స్ డే టు ఆల్. ఈరోజు స్పెషల్ ఏంటో పప్పిని అడిగి తెలిసేసుకుందాం రండి. చెప్పు పప్పి, ఈరోజు ఏంటి స్పెషల్? హాయ్ అండి, హ్యాపీ ఉమెన్స్ డే అందరికీ. ఈరోజు స్పెషల్ రెసిపీ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో సాంబార్ రైస్. దానికి కావాల్సిన పదార్థాలు ఉప్పు, కారము, గరం మసాలా, ధనియా పొడి, సాంబార్ పౌడర్, మెంతుల పొడి, కొత్తిమీర, కరివేపాకు, ఉల్లిగడ్డలు, టమాటా, మునక్కాడలు. పప్పులు వచ్చేసి కందిపప్పు, శనగపప్పు, మినపప్పు, ఎర్రపప్పు తీసుకున్నాను. చిన్న గ్లాస్ రైస్, చింతపండు సైజు. ఎన్ని గ్లాసులు రైస్? చిన్నది. మనం క్వాంటిటీ బట్టి. ఇప్పుడు ఒక గ్లాస్కి ఎంత పప్పు తీసుకోవాలి? హాఫ్ 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 కప్. కొంచెం కొంచెం తీసుకుంటే హాఫ్ గ్లాస్ అవుతుంది. మన ఇష్టం బట్టి అందులో ఏ పప్పు ఎంత తీసుకోవాలో మన ఇష్టం, అది అంతే. కుక్కర్ తీసుకొని అందులో రైస్ వేసి ఆ పప్పులని చెప్పాను కదా, అవన్నీ వేసేసుకొని వాష్ చేసుకోవాలి. వాష్ చేసిన తర్వాత అందులో ఇవన్నీ వేసేసుకొని పప్పులు కూడా బియ్యంతో వేసేసుకొని కడిగేసి వేసేసుకొని అందులో కొన్ని వాటరు, పసుపు, నూనె వేసి. వాటర్ ఎన్ని పోసుకోవాలి ఒక గ్లాస్ కప్పు బియ్యంకి? మనం ఏ గ్లాస్ అయితే రైస్ తీసుకుంటామో ఆ గ్లాస్తోనే 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. కొన్ని ఎక్కువ పోసుకున్నా పర్వాలేదు, ఎందుకంటే మనం ఆ పప్పులు రైస్ మొత్తం కుక్ చేయాలి కదా. సో సాంబార్ రైస్ కొంచెం మనకు గుజ్జు గుజ్జుగా ఉంటే బాగుంటుంది. ఓకే, ఇంకేం వేసినావు అందులో? కొంచెం పసుపు, ఆయిల్ వేసినట్టున్నావు. అంతే, పసుపు ఆయిల్ వేసి ఉడికించాలి. ఇలా ఒక 2 విజిల్స్ పెట్టాను, ఇలా మెత్తగా ఉడికిపోయింది. ఓకే ఓకే, సరే. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు అందులో ఉప్పు, కారం అన్ని వేసుకోవాలి. ఉప్పు, కారము. అంటే ఇది హాఫ్ బాయిల్ మొత్తం కుక్ అయిపోయిందా? ఇది మొత్తం కుక్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనము మునక్కాడలు, పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి పేస్టు, సాంబార్ పొడి, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, టమాటా, ఉల్లిగడ్డ, మనం ఏమేమి చూపించామో ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకోవాలి. ఒకటేసారి అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 1 విజిల్ పెట్టాలి. యాక్చువల్లీ స్టార్టింగ్లో ఇవన్నీ వేసి కూడా పెట్టుకోవచ్చు, కాకపోతే మునక్కాడలు ఎక్కువ ఉడికిపోతాయి అని చెప్పేసి ఫస్ట్ మనం రైస్, పప్పు అన్ని ఉడికించిన తర్వాత సెకండ్ టైంలో ఇవి అన్నీ వేసి ఒక విజిల్ పెడుతున్నాము. ఒక విజిల్ పెట్టిన తర్వాత మునక్కాడలు కరెక్ట్గా అన్ని పర్ఫెక్ట్గా కుక్ అయిపోతాయి అనమాట. మనకి ఎక్కువ అది మునక్కాడలు ఎందుకంటే ఎక్కువ ఉడికిపోతే మునక్కాడలు మొత్తం అలా మిక్సింగ్ అయిపోతుంది. మునక్కాడలు మనకు తినే విధంగా కావాలంటే ఎక్కువ ఉడికితే కూడా మంచిగా అనిపించదు. ఇవన్నీ ఎక్కువ పేస్ట్ అయిపోతుంది అనమాట, తినని అంటే మనకి సాంబార్ రైస్ లాగా అనిపించదు. సో ఇవన్నీ కొంచెం సెకండ్ టైం వేసేసుకుంటే 1 విజిల్ వచ్చి పెట్టి తీసేసుకోవచ్చు. చింతపండు రసం అన్నీ వేసేసి, ఆనియన్స్, టమాటో, అందులో అన్నీ వేసేసుకోవాలి. వేసేసుకొని ఒక 1 విజిల్. పచ్చిమిర్చి ఎన్ని తీసుకున్నాము? పచ్చిమిర్చి ఒక 5 తీసుకున్నాను. 5 చాలా. మనం రెసిపీ అంటే మనకి క్వాంటిటీ బట్టి స్పైసీనెస్, ఎందుకంటే ఇప్పుడు సాంబార్ పౌడర్ కూడా స్పైసీగా ఉంటుంది కదా, అన్నీ చూసుకొని వేసుకోవాలి. అన్నీ చూసుకొని వేసుకున్నాక ఒక 5 విజిల్ పెడితే ఇలా వస్తుంది అనమాట, ఇంత థిక్నెస్ వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మనము పోపు పెట్టుకోవాలి. ఓకే, పోపు పెట్టేసుకుందాం. మాత్రము ఇందులో నెయ్యి యూజ్ చేస్తున్న ఆ ఫ్లేవర్ వస్తుంది, సాంబార్ రైస్ ఫ్లేవర్. ఓకే ఓకే, ఆయిల్ కాకుండా రెస్టారెంట్ స్టైల్ అన్నాం కదా, రెస్టారెంట్ స్టైల్ రావాలంటే నెయ్యి యూజ్ చేయాలి. దానికి కావాల్సినంత నెయ్యి యూజ్ చేసుకోవచ్చు మనం. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి చిన్నది పోపేట ప్యాన్ వేసి పెట్టుకొని అందులో నెయ్యి వేసుకోవాలి. వేడే నేను పర్టికులర్గా నెయ్యి ఎందుకు చెప్తున్నాను అంటే రెస్టారెంట్ స్టైల్ అని చెప్పాను కాబట్టి ఆ ఫ్లేవర్ రావాలంటే నెయ్యి యూజ్ చేయాలి. నార్మల్గా ఆయిల్ అయినా వేసుకొని చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకే, నెయ్యి నచ్చని వాళ్ళు ఇంకా ఆయిల్ వేసుకొని చేసుకోవచ్చు. ఓకే రైట్. నెయ్యి కొంచెం ఎక్కువ పడుతుంది, ఎందుకంటే సాంబార్ రైస్ అని చెప్పాను కదా, రెస్టారెంట్ స్టైల్లో కొంచెం నెయ్యి ఎక్కువ పడుతుంది. ఓకే, అందులో జీలకర్ర, ఆవాలు, మెంతులు కూడా వేసుకోవచ్చా? మెంతులు వేయద్దు, ఆల్రెడీ మెంతుల పొడి వేసుకున్నాం కదా, మెంతులు అవసరం లేదు. ఓకే, జీలకర్ర, ఆవాలు, మిరియాలు వేసుకోవాలి. అవి కొంచెం వేగాక కరివేపాకు వేసుకోవాలి. కరివేపాకు, మిరపకాయలు వేసేసి అందులో సాంబార్ రైస్లో మిక్స్ చేసేసుకోవాలి. అది ఓకే ఓకే. ఇంగువ అవసరం లేదా దీంట్లో? ఇంగువ కూడా వేసుకోవచ్చు. ఓకే, మన ఇష్టం బట్టి. సరే, ఇది ఎంతసేపు వేగాలి? అది కొంచెము పోపు దినుసులు వేగదాకా పెట్టి, అంటే ఎక్కువ చిన్న లో ఫ్లేమ్లో పెట్టి చేయాలి, ఎందుకంటే నెయ్యి ఎక్కువ హీట్ అయినా కూడా పోపు దినుసులన్నీ మాడిపోతాయి. ఓకే, సో అలా చిన్న స్పూన్తో కలుపుకుంటూ ఉండాలి. అలా కలుపుకుంటూ
మనకు నెయ్యికి ఇట్లా బురుగు వస్తుంది కదా. వస్తుంది. ఎక్కువసేపు పెట్టామనుకో అది ఇంకా హీట్ అయిపోయి పొంగు వచ్చేస్తుంది పైకి. చూసుకోవాలి, చూసుకొని చేసుకోవాలి అనమాట. కరివేపాకు వేగాక ఒట్టిమిరపకాయలు వేసి ఇలా పోపు పెట్టుకొని అది అందులో సాంబార్ రైస్లో మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసి మంచిగా కలుపుకొని రైస్లో వేసి కలుపుకున్న తర్వాత స్టవ్ పైన పెట్టి కొంచెం అంటే ఆ నెయ్యి మనం వేసిన నెయ్యి పైకి తేలేదాకా పెట్టి తీసేసుకొని సర్వ్ చేసుకోవడమే. ఇది మనం దీంట్లో వేసుకున్నాక మళ్ళీ స్టవ్ పైన ఎంతసేపు అనుకున్నాం అంటే అది నెయ్యి అనేది పైకి రావాలి. మనం వేసిన నెయ్యి ఇప్పుడు కలుపుతున్నాం కదా, ఇప్పుడు అలా టైమింగ్ తో సంబంధం లేదు, మనం ఇది జ్యూస్ మొత్తం మిక్సింగ్ అయిపోవాలి. రైస్ లో నెయ్యి మనం పోసిన నెయ్యి అంతా రైస్ లో మిక్సింగ్ మంచిగా చేసిన తర్వాత స్టవ్ పైన పెట్టి మళ్ళీ మనం వేసిన నెయ్యి పైకి కొంచెం తేలేదాకా పెట్టాలి, ఒక 5 minutes అట్లా. ఓకే ఓకే పెట్టి తీసేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతేనా? అంతే. అప్పుడు ఎంతో టేస్టీ సాంబార్ రైస్ రెడీ రెస్టారెంట్ స్టైల్లో కదా. అయితే ఈ వీడియో చూసే వాళ్ళందరూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంట్లో మీరు కూడా ట్రై చేయండి, మీకు ఎట్లాగైనా నచ్చుతుంది కంపల్సరీ. సో మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి ఇంకొకటి 10 మందికైనా మీకు ఎంతమందికి నచ్చితే అంతమందికి షేర్ చేసేయండి ప్లీజ్ అండి. ఓకేనా? అలాగే సబ్స్క్రైబ్ పక్కన మీకు గంట బెల్ ఉంటుంది కదా, దాన్ని కూడా ఒకసారి కొట్టేస్తే మీరు మేము పెట్టే నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయండి. అప్పుడు ఈజీగా మీరు మా వీడియోస్ అన్నీ చూడొచ్చు. అలాగే పప్పి ఇంకేం వేయాలి? లాస్ట్ కొత్తిమీర తీసేసుకోవాలి. అంతేనా? కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకొని ఒక స్పూన్ వేసుకొని మళ్ళీ నెయ్యి వేసుకొని తినాలా? నెయ్యి అవసరం లేదా? మళ్ళీ అవసరం లేదుగా. అట్లా నెయ్యి వేసుకొని కూడా తినొచ్చా కొంతమంది? తినచ్చు. చూస్తేనే అసలు నోరు ఊరిపోతుంది. తినేద్దాం అయితే ఇప్పుడు, కొంచెం మాకు కూడా ఆకలి అవుతుంది, ఫాస్ట్గా తినేద్దాం. ఓకేనా? బాయ్ అండి. ఇలాగే మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. మరొకసారి మహిళలందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.